VS9 మీడియాకు స్వాగతం. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా నిర్వహించే పగల్పత్ ఉత్సవాలలో తొలుత నేడు శ్రీరామచంద్రమూర్తి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హిందూ మతం పురాణాలలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయం సంధ్యలో రవ్వంత కునుకు తీసెను. ఇదే అదునుగా చూసుకొని సోమసురుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోకి ఉరికెత్తాడు. శ్రీమన్నారాయణుడు మత్స్య రూపంలో ఆ రాక్షసుని వెదికి చంపి వేదములను తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చాడు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మత్స్యావతారంలో చూసిన భక్తులు పులకించి ఆనంద పారవశ్యం చెందారు. మత్స్యావతారంతో తిరుగు కళ్యాణ మండపానికి వేసేవారు కావున భక్తులు అధిక సంఖ్యలో గుగులోతు నాగభూషణ గారు 20 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని సీతారాములు ఎల్లవేళ ఆయురారోగ్యం అనుకుంటున్నావా రామా అని ఆయన రామదాసు గారు పరిదీవిస్తున్నారండి. నేనొక ఇంటి వాణిని చేయునను కౌశికు జన్మకు కాచినావా కడుపుక పూర్తి ఎంగిలిందిని మెచ్చి శబరికి మోక్షమిచ్చినావా అందులో రేవుకే ఉపేక్షించి సీతగా నిడుట తగునా దగ్గర నుంచి సీతారాములు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం కాపాడదని ప్రార్థిస్తూ ఇటువంటి 3 లక్షలు భగవంతుడి వారికి కలగజేయాలి. రామలక్ష్మి గారి పరమేశ్వర శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు మొదటి రోజున రామచంద్ర మహాప్రభు వారు మత్స్యావతార రూపంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. పూర్వము నిద్రావస్థలో ఉన్నటువంటి సమయంలో బ్రహ్మగారి వద్ద నుంచి సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించగా శ్రీ మహావిష్ణువు మత్స్య రూపాన్ని దాల్చి మత్స్యావతార రూపంలో సముద్ర గర్భంలోకి వెళ్ళి సోమకాసురుడిని సంహరించి మరలా వేదాలను బ్రహ్మగారికి అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క మత్స్యావతారంలో ఉండేటువంటి మూర్తిని కనుక దర్శనం చేసుకున్నట్లయితే కుజగ్రహ దోష బాధలు కూడా తొలగిపోతాయని చెప్పి మనకు ధర్మశాస్త్రాల వారు తెలుస్తున్నది. అటువంటి అద్భుతమైనటువంటి మత్స్యావతార రూపంలో నేడు భద్రాచల రామచంద్ర ప్రభు వారు మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఇటువంటి స్వామిని దర్శనం చేసుకొని భద్రాచల రామచంద్ర మహాప్రభుల యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. జై శ్రీరామ్.